శ్రీ సిద్ధారూఢ స్వామి చరిత్ర అధ్యాయం 5 సిద్ధులు సుమారు 1876వ సంవత్సరం 1877వ సంవత్సరం ప్రాంతంలో హుబ్లీకి వచ్చి ఉండాలి. సిద్ధులే ఒక సందర్భంలో తాము హుబ్లీకి వచ్చేటప్పటికి 40 సంవత్సరముల వయస్సు ఉంటుందని చెప్పారు. 10 సంవత్సరాల ప్రాయంలో ఇల్లు విడిచి గురువునన్వేషిస్తూ బయలుదేరానని కూడా మరొక సందర్భంలో సిద్ధులే చెప్పారు. 1836వ సంవత్సరంలో జన్మించిన సిద్ధులు 10 ఏళ్ల ప్రాయంలో ఇల్లు విడిచి దాదాపు 12 ఏళ్లు గురుసేవలో గడిపి 18 ఏళ్లపాటు దేశాటన గావించి చివరకు హుబ్లీ చేరి తమ జీవిత శేషమంతా అక్కడే గడిపారు. గురు స్వరూపులైన మడివాళస్వామివారు హుబ్లీలో రానున్న ఆపదలను సూచించి వారించినా వినక సిద్ధులు హుబ్లీకే ఎందుకు వచ్చి స్థిరపడ్డారో. వారు తమ దేశాటనలో ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తపోభూములు దర్శించినా అవేవీ ఎన్నుకొనక చివరకు హుబ్లీకే ఎందుకు వచ్చారో ఎవరికెరుక? సుమారు 52 ఏళ్లపాటు సిద్ధుల పాదస్పర్శను పొంది పుణ్యక్షేత్రమైంది హుబ్లీ. అక్కడే వారి సమాధి నుండి ఈనాటికి భక్తులను కటాక్షిస్తూ సజీవులై ఉన్నారు సిద్ధారూఢులు. సిద్ధులు హుబ్లీకి వచ్చిన తర్వాత మౌనంగా ఉంటూ గోపాలకులతో కలిసి ఆటలాడుతూ గడిపేవారు. నగరంలో తిరుగుతూ కనిపించిన ఇంటి ముందు చేతులు జోడించి మాట్లాడకుండా నిలబడేవారు. ఇంటివాళ్లు ఏదైనా తెచ్చివేస్తే దాన్ని అక్కడే తినేవారు. వాళ్లు ఏమీ పెట్టకపోతే ముందుకు సాగేవారు. కొందరు వారిని పిచ్చివాడని, మూర్ఖుడని, మూగవాడని, పిశాచి అని నోటికి వచ్చినట్లు తిట్టేవారు. సిద్ధులు పరప్పగారి పొలంలో ఉండే ఒక చిన్న శివాలయంలో రాత్రి కాలం గడిపేవారు. ఒకరోజు జడిమట స్వామివారైన శ్రీ సిద్ధ వీరయ్య అనేవారు సిద్ధుల స్థితిని తెలుసుకొని తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చారు. అక్కడ ఆరుడులు ఒక పాత గోనెపట్టాలను ప్రీతితో కప్పుకొని అక్కడ ఉన్న శివలింగానికి ఆనుకుని కూర్చున్నారు. వారి తలమీద పడగ విప్పి ఆడుతూ ఉన్న సర్పాన్ని చూచి భయపడి వారంతా పాము పామని అరవడంతో అది పారిపోయింది. సిద్ధులు గొప్ప మహాత్ములని గ్రహించి వారికి నమస్కరించి ఎంత మాట్లాడించినా వారు మాట్లాడలేదు. చివరకు అందరూ కలసి వారిని ఎత్తుకుని ద్వాదశ బసవ మఠానికి తీసుకుని వచ్చారు. ఒక మంగలిని పిలిపించి క్షౌరం చేయించి అభ్యంగన స్నానం చేయించి శుభ్రమైన ధోవతి కట్టి పక్వాన్నాలతో భోజనం పెట్టి మెత్తని పరుపుమీద పడుకోబెట్టారు. తెల్లవారకముందే లేచి ఎవరికీ దొరకకుండా వెళ్ళిపోయారు సిద్ధులు. అప్పటినుంచీ తాను ఎవరికీ కనిపించకుండా అడవిలో ఉంటూ గోపాలురతో కలిసి ఆటలాడుతూ వాళ్ల దగ్గర రొట్టె అడిగి తింటూ ఉండేవారు. ఇట్లా 6 నెలలు గడిచాయి. అక్కడే సమీపంలో ఉన్న చన్నప చౌక్ వద్ద శరణప్ప అనే అతను కడ్డిపరప్ప, ఉజ్జన్న భీమప్ప మొదలగువారిని కూర్చోబెట్టుకుని ప్రతిరోజు సాయంకాలం నిజగుణుల బోధామృతాన్ని శ్రవణం చేసేవాడు. ఒకరోజు సిద్ధులు అకస్మాత్తుగా వచ్చి ఆ చెట్టు క్రింద కూర్చున్నారు. ఇంతలో శాస్త్ర శ్రవణం మొదలైంది. శరణప్ప పరమానుభవ బోధలలో 3వ సంధి 5వ సూత్రంలోని 2వ పద్యంలోని చిత్శబ్దానికి కరణమని చెప్పాడు. సిద్ధులు అది విని చిత్శబ్దానికి ఆత్మ అని అర్థం చెప్పాలి, ఇంద్రియమని చెప్పరాదు అని తాను ఆ సూత్రార్థాన్ని అందరూ మెచ్చుకొనేటట్లుగా వివరించారు. ఇలా ఆరుడులు చెప్పినది విని వారంతా తలవంచి సాష్టాంగ నమస్కారం చేసి వారికి భోజనం పెట్టి అక్కడే శయనింపజేశారు. సిద్ధులు ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా లేచి వెళ్ళిపోయారు. ఆరుడులు అక్కడనుంచి వేగంగా బయటపడి ముళ్లపొదలతో నిండిన తోరవీయులవారి బావిలోకి దిగి ఇదే నాకు అనుకూలమైన నివాసము అని అక్కడ నివసింపసాగారు. సిద్ధుల గురించి విన్న మొదలేటప్ప అనే వైశ్యుడు వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి అభ్యంగన స్నానం చేయించి పట్టు వస్త్రములు కట్టబెట్టి పూజించి మెత్తని పరుపువేసి శయనింపజేశాడు. మరునాడు తెల్లవారకముందే సిద్ధులు వాళ్లు కట్టబెట్టిన వస్త్రాలు అక్కడే విడిచి తన పాత చింకి బట్టలు కట్టుకుని మళ్లీ వచ్చి ఆ బావిలో కూర్చున్నారు. సిద్ధుల వైరాగ్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత క్షీరసాగరపు బసవన్న అనే అతను సిద్ధుల వద్దకు వచ్చి తమ ఇంట్లో యోగశిష్ట సద్బోధ ప్రారంభించమని వేడుకొన్నాడు. సద్గురువులు దానికి సమ్మతించి అతనితో వెళ్ళి శాస్త్రబోధ చేసి మళ్లీ బావికి వచ్చి చేరేవారు. సిద్ధులు తమకు ఏకాంతం దొరకడం లేదని ఆ బావిని విడచి డుమగేరికి వచ్చారు. అక్కడ చిద్భదానంద స్వామివారి సమాధిని చూసి ఆనందంతో అక్కడే నివసింపసాగారు. గోపాలురతో కలిసి ఆటలాడుతూ జనులకు లీలలు చూపుతూ అడవిలోని పండ్లతో ఆకలి తీర్చుకుంటూ రోజులు గడపసాగారు. పిల్లలతో కలిసి ఆడుతూ
వాళ్లకు నేరేడు, జామ మొదలగు పండ్లు తెచ్చిపెట్టడం వారి దినచర్య. రాత్రిపూట శ్రీ చిదదానంద స్వామివారి సమాధి ప్రక్కన నిద్రపోయేవారు. ఒకరోజు గోపాలురతో కలిసి ఆడుతూ ఒక తోటలోకి వెళ్లారు. ఒక పిల్లవాడు తోటలో పనసకాయ కోసుకుని పరుగెత్తాడు. తోటమాలి అదిచుచి వెంటబడ్డాడు. పిల్లలు పారిపోయారు. సిద్ధులు అతని చేతికి దొరికారు. తోటమాలి సిద్ధులను పట్టుకుని కొట్టసాగాడు. అదే సమయానికి కృష్ణాపురపు గురుపాదయ్య అనే అతను వచ్చి విడిపించి చాలా బాధపడుతూ ఉంటే, సిద్ధులు, అయ్యా, జ్ఞానికి కర్మపాసము, ఏదో ఒక నెపముతో తీరిపోవలసినది ఉన్నది. కృష్ణుడు తాను ఏ తప్పు చేయకనే అపవాదుకు గురి కావలసి వచ్చింది. అట్లాగే నాకును అని అన్నారు. కృష్ణాపురపు గురుపాదయ్య ద్వారా సిద్ధుల మహిమ అందరూ తెలుసుకొని నిత్యము వారి వద్దకు వెళ్లి శాస్త్రశ్రవణం చేయసాగారు. అది చూచి అసూయ చెందిన ఒక వ్యాపారి ఎవ్వరూ లేని ఒక రాత్రి సమయంలో శ్రీ చిద్గదానంద స్వామివారి సమాధి వెనుక పడుకుని ఉన్న సిద్ధులను చూచి నీచాత్మా, నువ్వెవరు అని గద్దించి అడిగాడు. సిద్ధులు మాట్లాడక మౌనంగా ఉండటంతో ఆ వ్యాపారి కోపంతో ఒళ్ళు తెలియకుండా నిందిస్తూ సిద్ధులను పైకెత్తి విసిరివేశాడు. సిద్ధుల మోకాలు, మోచేతులు చీరుకుని రక్తం కారసాగింది. అలా మెల్లగా ప్రాకుతూ తాను మొదట పడుకున్న స్థలానికే వచ్చి గురుధ్యానంలో కూర్చున్నారు. సూర్యోదయం కాగానే ఉజ్జన్న, భీమప్ప మొదలగువారు వచ్చి సిద్ధుల శరీరమీద గాయాలు చూచి కలవరపడ్డారు. సిద్ధులు వారితో, ప్రారబ్ధమనే ఫలముంటే దానిని నశింపచేయాలి. తన కర్మ క్షీణింపగా త్వరితంగా విదేహముక్తి లభించే కాలమొస్తుంది అని చెప్పారు. లక్కుండి గురప్ప, ఎరగల్ల బసప్ప, నాగప్ప, బసయ్యస్వామి వీరందరూ కలిసి సిద్ధులను ద్వాదశ బసవ మఠానికి తీసుకొచ్చి చికిత్స, సేవ చేశారు. సిద్ధారుడులు మళ్లీ తాము నివసించే ప్రదేశానికి వచ్చి గోపాలురతో ఆటలాడుతూ నివసింపసాగారు. వారి కీర్తి విదియ చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానం కాసాగింది. అది చూచిన లింగాయతులకు అసూయ ఎక్కువై వారంతా ఉడికిపోసాగారు. ఎవ్వరూ లేని సమయం చూచి ఒకడు సిద్ధులను తీసుకువెళ్లి ఒక పాడు బడ్డ బావిలోనికి నెట్టివేశాడు. అది చూచిన ఒక గృహస్థు పరిగెత్తుకుంటూ వచ్చి అతి ప్రయాసతో సిద్ధులను బావిలోంచి బయటకు తీశాడు. శరీరానికి గుచ్చుకున్న ముళ్లన్నీ జాగ్రత్తగా తీసి తలకు తగిలిన గాయాల రక్తం తుడిచి ఆకుపసరు పిండి కట్టుకట్టాడు. ఒకరోజు ఇద్దరు వ్యక్తులు సిద్ధులను తీసుకువెళ్లి ఒకపాడు బడ్డ దేవాలయంలో నిలబెట్టి, ఏరా, గోప్యంగా ఉంచవలసిన అతి పవిత్రమైన శివమంత్రాన్ని మాలమాదిగ మొదలగు వారందరికీ తేడా లేకుండా బోధించి వారి నోటితో ఉచ్చరింపజేస్తావా? నీకు రోజులు ముంచుకొచ్చాయా? నోరు మూసుకొన్నావేమిటి? మాట్లాడు. నీవికమీదట నోటితో ఎప్పుడూ ఈ మంత్రాన్ని ఉచ్చరింపనని నీ గురువు మీద ప్రమాణం చేసి చెప్పు. లేకపోతే ఇక్కడే ఇప్పుడే చంపి పారవేస్తాము అని గద్దించారు. సిద్ధులు మౌనంగా ఉండటంతో వాళ్లకి పైత్యం తలకెక్కి మళ్లీ కొట్టనారంభించారు. అంతలో బయట మనుష్యుల అలజడి కావటంతో వాళ్లు సిద్ధులను లోపలే ఉంచి తలుపు గడియవేసి వెళ్ళిపోయారు. మర్నాడు అర్ధరాత్రి వరకు ఆరుడులు అక్కడే కూర్చుని ఉన్నారు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై, బిడ్డా, నీవు నా అంశతో భూమిమీద అవతరించావు. నిజమైన తితిక్ష నీయందున్నది. నీ కర్తవ్యాన్ని నీవు విడువక నెరవేర్చు. నిన్ను నేను సదా కాపాడుతాను అని సిద్ధుల శరీరాన్ని చేతితో నిమిరి అదృశ్యమైపోయాడు. దానితో ఆరుడుల శరీరంలోని నొప్పులన్నీ తగ్గిపోయాయి. అక్కడే నిర్వికల్ప సమాధిలో మునిగిపోయారు. ఇలా 3 రోజులు గడిచిపోయాయి. ఒకరెవరో దేవాలయానికి వచ్చి తలుపు తెరిచి సమాధిలో ఉన్న సిద్ధులను చూచి భక్తితో ఉపచారాలు చేసి పిమ్మట వారిని చిద్గదానంద స్వామి సమాధి వద్దకు తెచ్చి పాదాలంటి నమస్కరించి ఆశీర్వాదం పొంది వెళ్ళిపోయాడు. శ్రీసిద్ధుల వద్దకు బాళికాయి చన్నప్ప, గుగ్గరి పరప్ప, గుడ్డద శివప్ప, పరప్ప సెరగుప్పి హెంబన్న, ఉప్పిన సిద్ధప్ప, దివటి తిప్పన మొదలగువారంతా రోజు క్రమ తప్పకుండా వచ్చి శాస్త్రశ్రవణము, భజన, మంగళహారతి నెరవేర్చి వెళ్లేవారు. వారందరూ నడుము కట్టి నిలబడి శ్రీ చిద్గదానంద స్వామివారి సమాధి చుట్టూ పెరిగిన గడ్డి త్రవ్వివేసి అక్కడ రకరకాల పూల చెట్లును నాటి పెంచారు. హంబప్ప ఒక బావి త్రవ్వించాడు. నాగప్ప ఒక పంచె వేయించాడు. ఈ విధంగా అందరూ పరమభక్తితో ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఒక్కొక్కసారి అందరూ కూడి ఆశ్రమంలో వంటచేసి సద్గురువులతో కలిసి భోజనం చేసేవారు.
ఈ విధంగా పెరుగుతున్న సిద్ధాశ్రమ శోభచూచి అసూయతో జంగములు సభచేసి ఇక ముందు ఎవ్వరూ ఆ లింగం లేని సన్యాసి మఠానికి వెళ్ళకూడదు, అతనికి నమస్కరింపరాదు. ఈ నియమాన్ని ఉల్లంఘించినవారు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది అని కట్టడి చేశారు. అయినప్పటికీ సద్భక్తులు ఆ నియమం పట్టించుకోకుండా సిద్ధాశ్రమానికి వెళ్తూనే ఉన్నారు. ఒకరోజు రాత్రి 3 గంటల సమయంలో హంద్రయ్య అనే ఒకడు పడుకుని నిద్రపోతున్న సిద్ధులను లేపి పైకెత్తి పడవేశాడు. వాడు కులమదంతో తన చెప్పు సిద్ధుల తలమీద పెట్టి, ఇది క్రింద పడితే చచ్చేటట్లు బాదుతాను అని యముడులాగా ముందు నిలుచున్నాడు. ఆ చెప్పు కొంచెం సేపట్లో క్రింద పడింది. హంద్రయ్య కోపంతో సిద్ధులను తిడుతూ ఒక కర్ర తీసుకొని కొట్టనారంభించాడు. ఆరుడులు అన్నిటికీ శివార్పణమంటుంటే వాడు ఆపి, ఏరా నీచుడా, నువ్వు సాధువువా? నువ్వు నిజంగా భేదరహితుడవైతే ఈ మద్యాన్ని తాగు అంటూ తన జేబులో ఉన్న సీసా తీసి సిద్ధులకు త్రాగింపబోయాడు. సిద్ధులు త్రాగకపోవడంతో కోపంతో మళ్లీ కొట్టసాగాడు. ఆ మూర్ఖ జంగముని క్రూరత్వం చూచి తూర్పుదిక్కు ఎర్రబారింది. కరుణాసాగరులైన ఆరుడులు ఆ దుష్టునిమీద కనికరంతో, నిజముగా నీవుట్ల గురువు వైనావు, నీ ఉపకారాన్ని నేనెన్నడూ మరువను. ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారము చేయకుండా ఉండరాదు. విను, ఇక తెల్లవారుతున్నది. ఊరిలోని జనం వచ్చే వేళయింది. వాళ్లు నీ ఈ అమానుష కృత్యాన్ని చూస్తే నిన్ను ప్రాణాలతో ఉంచరు. కాబట్టి వెంటనే ఇక్కడనుంచి పారిపో అన్నారు. వాడు పారిపోయాడు. ఒకరోజు సీగి పున్నమినాడు ఒక రైతు చేనుకు బలివ్వడానికిగాను తలమీద బుట్ట పెట్టుకుని చేతిలో మండుతున్న పిడకను పట్టుకుని వెళ్తున్నాడు. అతడు హెగ్గేరి కట్టమీద కూర్చుని ఉన్న ఆరుడులను చూచి పలుకరించగా వారు మాట్లాడలేదు. వాడికి కోపమొచ్చి, నీ చేత మాట్లాడించడమెలాగో నాకు తెలుసు అంటూ ఆ మండుతున్న పీడకను వారి బోడితలమీద పెట్టి వెళ్ళిపోయాడు. ఒక భక్తుడు అది చూచి పరుగున వచ్చి ఆ నిప్పును పడద్రోసి, స్వామీ, ఇది ఏమి భోగము అని కన్నీరు మునీరుగా విలపిస్తుంటే సిద్ధులు నవ్వుతూ, కొన్ని రోజుల క్రితం సర్పం నా తలమీద పడగ విప్పి ఆడుతుంటే నన్ను శేషధారినని అన్నారుగదా, అలాగే ఇప్పుడు అగ్నిధారినయ్యాను అంతే అన్నారు. తర్వాత కొద్ది రోజులలో తలమీద వ్రణము లేచి ఆ రైతు మరణించాడు. సిద్ధులు సిద్ధాశ్రమంలో ఉంటూ భక్తుల కష్టాల్లో పాలుపంచుకుంటూ వారికి శాంతిని ప్రసాదించేవారు. భక్తుల అర్హతను పరీక్షించి వారిని తగిన సేవలో నియమించేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఉజ్జన్న భీమప్ప తన ధర్మపత్ని లక్ష్మమ్మను వెంటపెట్టుకుని సిద్ధ సద్గురువుల సన్నిధికి వచ్చాడు. సిద్ధుల పాద పద్మములకు నమస్కరించి తమకొక బిడ్డను ప్రసాదింపుమని వేడుకొన్నారు. అప్పుడు సిద్ధులు, మీ వంశాన్ని ఉద్ధరింపజేసే ఆత్మజ్ఞానియైన సత్పుత్రుడు కావాలా, లేక సంసారంలో అనేక వ్యధలు కలిగించే కర్మరచితుడైన పుత్రుడు చాలునా? కోరుకోండి అన్నారు. ఆ దంపతులు, దేవా, మాకు జ్ఞాని అయిన సత్పుత్రుడే కావాలి అన్నారు. అప్పుడు ఆరుడులు, అలా అయితే నేను మీకు పుత్రుడనవుతాను, నన్నే మీ కులపుత్రునిగా భావించి పుత్రవాత్సల్యంతో కాపాడండి అని సెలవిచ్చారు. ఆ దంపతులు ఆనందభరితులై స్వామికి నమస్కరించి వారిని అతి వైభవంగా తమ ఇంటికి తీసుకువెళ్లి నామకరణాది ఉత్సవాలు చేశారు. అది మొదలుకొని ప్రతిరోజూ సూర్యాస్తమయం కావడంతోనే మంగళహారతిచ్చి ఊరేగింపుతో సిద్ధులను ఉజ్జన్న భీమప్ప గారింటికి తీసుకొచ్చేవారు. అక్కడ సిద్ధవీరప్ప మొదలైన వారంతా శాస్త్రశ్రవణానికి వచ్చేవారు. రాత్రికి వారింట్లో పడుకుని వేకువజామున శివభజనతో మంగళహారతిచ్చి మఠానికి తీసుకొచ్చేవారు. ఇది ఒక సంప్రదాయమైంది. ఇతర ప్రదేశాలనుంచి భక్తులు మఠానికి వచ్చినప్పుడు మాత్రం సిద్ధులు అక్కడే ఉండిపోయేవారు. ఇంటిలో బాలుని వలె ఆడుకొనే సిద్ధుల చేష్టలను, వినోదాలను, హాస్యాలను వర్ణించ సాధ్యంగాదు. లక్ష్మమ్మ భోజనం పెట్టినప్పుడు ఆ ఎంగీలి చెయ్యి ఆమె మడిచీరకు రాసేవారు. లక్ష్మమ్మకు మడి ఎక్కువ. ప్రతిరోజు మడితో వంటచేసి దేవునికి నైవేద్యం పెట్టనిదే ఎవర్నీ ముట్టుకోనిచ్చేది కాదు. దేవుని నైవేద్యానికని వండిన దాన్ని ఎట్లాగో వచ్చి సిద్ధులు ఎంగీలి చేసేవారు. అది చూసి ఆమె కోప్పడుతుండేది. ఈ విధంగా సద్గురు సిద్ధారుడులు చిన్న పిల్లవానిలాగా ఆడే ఆట పాటలను భక్తులు చూసి పూర్వకాలంలో
పతివ్రత అమ్మవ్వ ఇంట్లో శంకరుడు ఆమె కొడుకులా ఆడిన ఆటలు పురాణాల్లో వినేవాళ్లం. దాన్నిప్పుడు కళ్ళారా చూస్తున్నాం అంటుండేవారు. అయితే ఇది కొంతమందికి కంటగింపుగా ఉండేది. లింగములేని సన్యాసిని తెచ్చి ఇంట్లో పెట్టుకొన్నారు అని చాలామంది ఉజ్జన్నగారింట్లో జరిగే ధార్మికార్యాలకు వచ్చేవారు కాదు. లక్ష్మమ్మ నీరు తెచ్చుకోవడానికి బావికి వెళ్తే ఆమె ముట్టుకోవడంతో నీరు మైలపడతాయని గుసగుసలాడేవారు. కొంతమంది నిష్ఠాపరులు ఉజ్జన్నగారిని కులం నుంచి వెలివేశారు కూడా. అయినా ఇవేమీ లెక్కచేయక తవ స్వంత బిడ్డకన్న ఎక్కువ ప్రేమతో సిద్ధులను చూచుకొనేవారు ఆ దంపతులు. పాత హుబ్లీలో గౌరీ ఉత్సవానికి నానా కలశాలతో ఒక అందమైన రథాన్ని తయారుచేశారు. కాని ఎవరి ఇంటి గౌరీదేవిని రథంలో కూర్చోబెట్టాలనే విషయంమీద పోట్లాట వచ్చి 2 ఏళ్లుగా ఉత్సవం నిలిచిపోయింది. చివరకు ఒకరోజున ఊరిలోని పెద్దలందరూ చేరి ఉత్సవం నిలిచిపోతే ఊరికి కీడు జరుగుతుంది. మనము ఎవరి ఇంటి గౌరీదేవిని రథంలో కూర్చోబెట్టవద్దు. శివుని అవతారమైన సిద్ధులనే రథంలో కూర్చోబెట్టి ఉత్సవం జరిపిద్దాం అని నిర్ణయించారు. వాళ్లలో కొందరు మంగళ వాయిద్యాలను ఏర్పాటు చేయడానికి ఒప్పుకొన్నారు. భీమప్ప అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపట్టాడు. అందుకు తన ఇంట్లోవన్నీ అమ్మేశాడు. సిద్ధులను ఊరేగింపుతో తీసుకొచ్చి అలంకరించిన రథంలో కూర్చోబెట్టి స్వామివారికి పట్టువస్త్రాలు పూలమాలవేసి నుదుట విభూతి రాసి కస్తూరి తిలకం పెట్టి పూజించారు. ముత్తైదువులు భక్తితో మంగళహారతి పాడారు. పార్వతీపతి హరహర మహాదేవ, శ్రీ సిద్ధారుడ స్వామి మహారాజ్క జై అనే జయ జయధ్వానాలతో రథాన్ని లాగారు. ఎంతో ప్రయత్నమీదగాని కదలని ఆ రథం ఆ రోజు దానంతటదే కదిలిందని అక్కడ ప్రత్యక్షంగా చూచినవారు చెప్పారు. ప్రారబ్ధానుసారం వచ్చే సుఖదుఖాలను శరీరానికి అప్పజెప్పి తాను నిజమైన ఆనందాన్ని పొందేవాడు సాధువు. సిద్ధారుజులు తమ శిరస్సుపైన కిరీటము ఉంచినప్పుడు, నిప్పు తెచ్చిపెట్టినప్పుడు గూడా సమభావంతో ఉండటం చూచి సకల జనులు ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు. తరువాత సిద్ధులను వైభవంగా సిద్ధాశ్రమానికి తీసుకువచ్చారు. కొందరు అన్న సంతర్పణ గావించారు. ఒకరు సిద్ధులకు పట్టు వస్త్రాలు సమర్పించి భక్తితో నమస్కరించారు. మరికొందరు ఛత్ర చామరాలు సమర్పించారు. కారడగి మల్లప్ప అనేవాడు అక్కడ వంట చేయడానికి అనువైన స్థలం లేదని 3 చావిళ్లను వేయించాడు. మరికొద్ది రోజులలో ధాతునామ సంవత్సరం వచ్చింది. దేశమంతటా క్షామం వచ్చింది. తినడానికి తిండి లేక ప్రజలు మలమల మాడిపోతున్నారు. కొందరు కన్నా బిడ్డల్ని కూడా అమ్ముకొని తమ పొట్ట నింపుకొంటున్నారు. ఆ సమయంలో సిద్ధారుడుల ఆకలితో అలమటించిపోతున్న దరిద్ర ప్రజలకు స్వయంగా ఆయనే నిలబడి అన్నదానం చేయించారు. సర్వదానాలలోకి అన్నదానం శ్రేష్టమైనదని, అన్నదానం చేసినప్పుడు కలిగే తృప్తి మరే దానము వలన కలుగదని సిద్ధులు బోధించడంతో ఎందరో భక్తులు ముందుకు వచ్చి రోజుకొకరు చొప్పున అన్నదానం జరిపించారు. ఇప్పుడు సిద్ధుల సమాధి ఉన్న స్థానంలో ఒక చావడి ఉండేది. అక్కడ శాస్త్ర భోజనం గావించే సిద్ధులు దానికి ఎదురుగా ఉన్న మరొక చావడిలో వంట చేసేవారు. క్షామం వచ్చినప్పుడు అన్నదానం జరిగింది కూడా అక్కడే. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇదే విధంగా అన్నదానం కొనసాగించాలని భక్తులు నిశ్చయించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ నవమి నుంచి అమావాస్య వరకు సప్తాహం జరిపి ప్రాతఃకాలంలో శాస్త్రశ్రవణము, మధ్యాహ్నం అన్న సంతర్పణ, సాయంకాలం కీర్తన, మహాపూజానంతర అన్న సంతర్పణ జరిపించారు. గౌరీ పూర్ణిమ రోజున అత్యంత వైభవోపేతంగా జరిగిన రథోత్సవంలో అసంఖ్యాకంగా భక్తులు పాల్గొనేవారు. ఒకసారి ఈ ఉత్సవం కోసమై చేయించిన రథానికి తారా చువ్వ వలన నిపంటుకొని కాలిపోయింది. భక్తులంతా అది ఏ అరిష్టాన్ని సూచిస్తున్నదోనని భయపడుతుంటే సిద్ధులు ప్రసన్న వదనంతో నిప్పు పడటం వలన ఏమైంది అని ప్రశ్నించారు. మండి ప్రకాశమైంది అన్నారు భక్తులు. అప్పుడు సిద్ధులు నవ్వుతూ
ఆకాశము నుండి నిప్పుపడి ప్రకాశమగుట వలన శివుని ప్రకాశము సంవత్సరానికి అధికమవుతుంది. మీరేమీ బెంగపడకండి అని చెప్పారు. దానితో వారి చింత తొలగింది. సిద్ధుల నిస్వార్థ నిరపేక్ష సేవా భావము ఎల్లప్పుడూ తోటి మానవుల శ్రేయస్సును గురించిన చింతన, సమబుద్ధి, సమచిత్తము, ఐక్యభావము జనుల హృదయాలను ఆకర్షించుకొన్నవి. సర్వమతస్థులు సిద్ధులలో తమ ఆరాధ్యదైవాన్ని చూచుకొనేవారు. వంటిమీద ఒక చిన్న కోపినము, బోడితల, బక్కచిక్కిన శరీరముతో సిద్ధులు కొందరకు సాక్షాత్తు పరమశివుడే అయినారు. దోసిలియే భిక్షాపాత్రగా ఎటువంటి ఆశలేక తనను నమ్మివచ్చిన శిష్యుల కళ్యాణార్థమే ఆలోచించే సిద్ధులు జైన భక్తులకు జినుడు అయినారు. సిద్ధుల వద్దకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోసాగింది. వారి కీర్తి హుబ్లీ పట్టణంలోనేగాక చుట్టుప్రక్కల చాలా దూరం వరకు వ్యాపించింది. సిద్ధుల ఖ్యాతి కొందరిలో అసూయ ద్వేషాలు రగుల్కొల్పింది. సిద్ధులను తుదముట్టించనిదే తమకు శ్రేయస్సు కలుగదని కొందరు జంగములు నిశ్చయించుకొన్నారు. ఒకరోజు అమావాస్యనాడు అర్ధరాత్రి వేళ సిద్ధారుడులను తీసుకురావడానికి 4 వ్యక్తులను పంపారు. సిద్ధులకు కపట భయభక్తులతో నమస్కరించి, మాపై దయవుంచి మఠానికి వచ్చి పాదపూజ, ప్రసాదాలు స్వీకరించి రావాలి అని ప్రార్థించారు. సిద్ధులు ప్రసన్న వదనంతో లేచి నిలబడి బయటకు వచ్చి అక్కడ కూర్చుని ఉన్న ఒకనితో తాను కోది మఠానికి వెళ్తున్నట్లుగా చెప్పి బయలుదేరారు. మఠాన్ని సమీపిస్తూ ప్రమాదాన్ని గ్రహించిన సిద్ధులు, ఏమయ్యా, దీపమే లేదు, మీ ఉత్సవం ఎక్కడ జరుగుతున్నది? ఏమిటి మోసం? అని అడిగారు. దానితో ఆ వంచకులు నానా దుర్భాషలాడుతూ, నువ్వు త్రికాలజ్ఞానివైతే ఈ మాత్రం నీకు ముందుగా తెలియలేదా? నీకు పూజ, నీకు ప్రసాదమా? నీ అంగాలను ప్రసాదం చేసి ఆ దేవునికి సమర్పించి పెద్ద ఉత్సవం చెయ్యాలని నిన్ను తీసుకువచ్చాం అని వికటంగా నవ్వసాగారు. సిద్ధులు నిశ్చల కంఠంతో, నరకమయమైన నా ఈ దేహాన్ని మీరు నరికి దేవునికి అర్పిస్తే నేను ధన్యుడను అని చెప్పి శివధ్యానంలో నిశ్చలంగా కూర్చున్నారు. వాళ్లు పీకల వరకు సారాయి తాగివచ్చి సిద్ధులను చంపడానికి సన్నద్ధులై అశ్లీలాలు మాట్లాడుతూ సిద్ధులున్న గది సమీపానికి వచ్చారు. వారందరికీ ఆశ్చర్యమైంది. సిద్ధులు వాళ్లకెదురుగా వచ్చి నిలుచున్నట్లు కన్పించింది. గది లోపల పెట్టి, గడియ వేసివచ్చాము కదా, ఇతడెలా బయటికి వచ్చాడని ఆశ్చర్యపోతున్నారు. అంతకంటే ఆశ్చర్యకరంగా ఒక్కొక్కరికి తమ ఎదుట ఒక సిద్ధారుడులున్నట్లే కన్పించసాగింది. సిద్ధులేనని తలచి తమ సహచరులను తామే చితక బాదుకోసాగారు. నన్నెందుకు కొడుతున్నావురా అని అరిచినా తాగిన నిషాతో విన్పించుకొనకు చేతులలిసిపోయే దాకా కొట్టసాగారు. అందరి ఒళ్ళూ దెబ్బలతో హూనమైపోయింది. ఒకడా దెబ్బలకు ఓర్చుకొనలేక పారిపోతుంటే ఒక పాము వాని కాలికి చుట్టుకుని కరిచింది. చచ్చానురా అంటూ వాడు నేలమీద పడి కొట్టుకుంటున్నాడు. అది చూచి మిగతావాళ్లు కూడా భయంతో పారిపోయారు. అక్కడ సిద్ధాశ్రమంలో భక్తులు వచ్చి సిద్ధులు కోది మఠానికి వెళ్లిన విషయం విని అందులో మోసముందని అనుమానించి వెంటనే వారంతా పరుగు పరుగున కోది మఠానికి వచ్చారు. లోపలికి వచ్చి చూడగా సిద్ధులు నిర్వికల్ప సమాధిలో ఉన్నాడు. పాము కరిచినవాడు విలవిల్లాడుతూ ప్రక్కనే పడివున్నారు. భక్తులు జరిగినదంత తెలుసుకొని ఈశ్వరుని అగాధలీలను కొనియాడుతూ సిద్ధులకు నమస్కరించి తిరిగి మఠానికి వెళ్ళిపోదామని సిద్ధులను తొందరచేశారు. సిద్ధులు విలవిల్లాడుతూ పడివున్న వీడిని ఇలా విడిచి ఎలా వచ్చేది అని పంచాక్షరి మంత్రం జపిస్తూ వాడిమీ తమ అమృత హస్తాన్నుంచారు. వాడు శివ శివ అంటూ లేచి సిద్ధారుడుల కాళ్లమీద పడి తన అపరాధాన్ని క్షమించమని వేడుకొన్నాడు. కరుణాళులైన సిద్ధులు వాడిని లేపి ఆశీర్వదించి భక్తులతో కలిసి సిద్ధాశ్రమానికి వచ్చారు. మరుసటి రోజు ఈ సంగతి విని భక్తులంతా ఖిన్నులయ్యారు. ఇకనుంచి ఎప్పుడూ స్వామివారిని ఒంటరిగా
విడిచిపెట్టకూడదని నిశ్చయించుకొన్నారు. చన్నమల్లప్ప తాను స్వామివారిని కనిపెట్టుకుని ఉంటానని చెప్పి అక్కడే సిద్ధాశ్రమంలోనే నివసింపసాగాడు. అజాత నాగలింగ స్వామిగా పేరుగాంచిన నవలగుంద నాగలింగ యోగి ఒక గొప్ప మహాత్ముడు, మహిమాశాలి. సిద్ధులు నాగలింగ యోగిని శక్తి అవతారంగా పేర్కొనేవారు. రాయచూరు జిల్లాకు చెందిన జావళగేరి అనే గ్రామంలో పుట్టిన నాగలింగప్ప చిన్న వయస్సులోనే ఇల్లు విడిచిపెట్టి ఊరూర తిరుగుతూ నవలగుందక వచ్చారు. అక్కడ సమగార భీమవ్వ అనే భక్తురాలి భక్తికి చిక్కి ఆమెకు కొడుకయ్యారు. ఆత్మజ్ఞానికి జాతి, కుల, మతములనేవి లేవని ప్రపంచానికి తన ఆచరణ ద్వారా చూపించారు. భక్తులు వారికి ఒక పల్లకి ఏర్పాటు చేశారు. నవలగుంద బోయిలు నాగలింగ యోగిని పల్లకిలో కూర్చోబెట్టుకుని తిప్పుతుండేవాళ్లు. ఒకసారి నవలగుంద వీధుల్లో వెళ్తూ ఉన్న పల్లకిని షరీఫ్ సాహెబ్ చేత్తో పట్టి ఆపారు. ముందు నడుస్తున్న బోయిలు పల్లకీ కదలకపోవటంతో "ఏయ్, ఎవరది?" అని అరిచారు. ఆ బోయిలకు పల్లకి పట్టుకొన్నది షరీఫ్ సాహెబ్ అని తెలియదు. దానికి షరీఫ్యోగి "అతనే ఇతను, ఇతనే అతను" అని సమాధానం చెప్పారు. తాను నాగలింగప్ప వేరుకాదని వారి భావం. పిమ్మట నాగలింగప్పతో "ఏయ్ నాగలింగా, నువ్విట్లా పల్లకీ ఎక్కి కూర్చుని మోయించుకోవడం తగదు" అన్నారు. వెంటనే నాగలింగప్ప "ఏయ్ షరీఫ్, ఎక్కినది ఎవరు? మోసేది ఎవరు? చెప్పు" అని ప్రశ్నించారు. లీలామూర్తి అయిన నాగలింగప్ప ఇలా ఊరూరు తిరుగుతూ భక్తులనుద్ధరిస్తుండేవారు. మహిమలు చూపుతూ ఉండేవారు. అది 1879 లేదా 1880వ సంవత్సరం కావచ్చు. సిద్ధులు మండుటెండలో వట్టికాళ్లతో నడుస్తూ ఒక భక్తుని ఇంటికి వెళ్తూ ఉన్నారు. పల్లకిలో వెళ్తున్న నాగలింగ యోగి వారికి ఎదురయ్యారు. వెంటనే నాగలింగప్ప పల్లకి నుంచి దిగి దేవతలను మోసపుచ్చి కైలాసం నుంచి మర్త్యలోకానికి మానవావతారంలో వచ్చిన మహాశివుడే ఇతడని కొనియాడుతూ సిద్ధుల వద్దకొచ్చి వారి శరీరం మీద ఉన్న వస్త్రాన్ని సర్రున లాగివేశారు. దాన్ని 5 పేలికలు చేసి ఒక పేలికను అగ్నికి అర్పించారు. ఒకటి వాయువుకు, ఒకటి ఆకాశానికి, ఒకటి నీటికి అర్పించారు. వేరొకటి మట్టిలో ఉంచారు. ఈ విధంగా ఆ 5 ముక్కలను పంచభూతాలకు అర్పించి పిమ్మట తన వంటిమీదనున్న తెల్లని జరీ శాలువా తీసి అత్యంత ప్రీతితో సిద్ధులకు కప్పారు. అది చూసి సిద్ధులు "సదయా, కూర్చున్నదెవరు? నిల్చున్నదెవరు? సంతోషంతో దీన్ని కప్పుతున్న వారెవరు?" అన్నారు. నాగలింగ యోగి ఈ చర్యకు అంతరార్థమేమై ఉండవచ్చునో? పంచభూతాలతో కూడిన ఈ సిద్ధుల శరీరం పంచభూతాలకు అర్పించబడిన తర్వాత కూడా వారి కీర్తి సూర్యచంద్రులున్నంత కాలం ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉండగలదని సూచించడం కావచ్చునా? అంతలోకి ఒక చమత్కారం జరిగింది. ఎక్కడ చూచినా నాగలింగప్పయే కన్పించసాగారు. చివరకు సిద్ధుల శిష్యుడొకడు "స్వామీ, మా గురువుగారు మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు?" అని నాగలింగప్పను అడిగాడు. నాగలింగస్వామి అన్ని దిక్కులా అందరను కాపాడే సద్గురువులను నీవు తెలుసుకోలేదా? అని అడిగి మీ గురువుగారు విషజ్వరంతో బాధపడుతున్న గురు శాంతప్పను మరణం నుంచి రక్షించడానికి వెళ్ళి ఉన్నారు. మీ గురువుగారు ఇప్పుడే తిరిగి వస్తారు అని చెప్పారు. అంతలో చూస్తే సిద్ధులు అందరి మధ్యనే ఉన్నారు. తర్వాత సిద్ధులు తనను పిలిచిన భక్తుని ఇంట ప్రసాదం స్వీకరించడానికే వచ్చియున్నారు. అక్కడ భోజన కార్యక్రమం సక్రమంగా జరిగింది. నాగలింగప్ప అక్కడ ప్రత్యక్షమై ఆ ఇంటిలో నుంచి 2 ఉన్ని వస్త్రాలు తెచ్చి పేదలకు పంచిపెట్టసాగాడు. ఇంటి యజమాని అది చూచి కోపంతో కొట్టబోయాడు. సిద్ధులతనిని వారించి "ఏమిటయ్యా ఇది? సాధువర్యులను కొడితే నీ వంశమే నాశనమవుతుంది. నీ అదృష్టం వలన కల్గిన సదవకాశమిది. నాగలింగస్వామి కృపాబలం వల్ల
త్వరలో నీకు ఒక పెద్ద ఉన్ని అంగడి స్థాపించుకొనే స్తోమత వస్తుంది అని బోధించడంతో పశ్చాత్తాపపడి నాగలింగస్వామి చరణాలకు ప్రణమిల్లాడు. ఈ విధంగా మహాయోగీశ్వరుల చేతనే పరమశివుని అవతారంగా కొనియాడబడిన సిద్ధారుజుల కీర్తి దశదిశలా వ్యాపించి ఎందరో ముముక్షువులు వారి చెంతకు వచ్చి చేరారు. ప్రముఖ స్వాతంత్ర్య యోధులైన శ్రీబాలగంగాధర తిలక్ ఒకసారి హుబ్లీ వచ్చారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హుబ్లీ మునిసిపల్ సరిహద్దు లోపల తిలక్ మీటింగ్ పెట్టకూడదని, ఉపన్యాసమివ్వకూడదని ఆంక్ష పెట్టింది. అందువలన మునిసిపల్ సరిహద్దు అవతల మీటింగ్ పెట్టడానికి తీర్మానించారు దేశభక్తులు. అయితే ఈ సభకు అధ్యక్షులెవరు అనే చర్చ వచ్చింది. తిలక్ మహాశయుని సభకు అధ్యక్షత వహిస్తే తమను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేస్తుందేమోనని ప్రతివారికి భయం. అందువలన అధ్యక్షత వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో కొందరు సిద్ధారూఢల వద్దకు వెళ్లి విషయం విన్నవించుకొన్నారు. సిద్ధులు సంతోషంగా ఒప్పుకొన్నారు. నేను సన్యాసినైతే మాత్రమేమి? నేను ఈ దేశ ప్రజల్లో ఒకడినే. అంత శత్రువులను జయించడమొక్కటే సన్యాసి కర్తవ్యం కాదు. అతడు బాహ్య శత్రువులను కూడా ఎదుర్కొనవలసి ఉన్నది. 30 కోట్ల ప్రజల స్వాతంత్ర్యం కోసం తిలక్ తనను తాను అర్పించుకోగాలేనిది ముందు వెనక ఎవరు లేని ఈ సన్యాసికి భయమెందుకు? నాకు ఎవరి భయమూ లేదు. ఎవరి ఆంక్షలను లెక్కబెట్టను. నాకు మఠమైనా జైలైనా ఒక్కటే పదండి అన్నారు. అలానే గాంధీజీ హుబ్లీకి వచ్చినప్పుడు కూడా సిద్ధులే అధ్యక్షత వహించారు. అయితే అప్పుడు కార్యకర్తలకు ఒక సమస్య ఎదురైంది. గాంధీజీ సభకు అధ్యక్షత వహించే వ్యక్తి ఖాదీ వస్త్రాలే ధరించాలిగదా. మరి కావి బట్టలు ధరించే సిద్ధులు దీనికి ఒప్పుకుంటారో లేదో అని చివరికి వారంతా వెళ్ళి సిద్ధులకే విన్నవించుకొన్నారు. అయ్యా, మనిషి యోగ్యత కట్టుకున్న బట్టను బట్టి వస్తుందా? నాకు ఇటువంటి వస్త్రమే కట్టుకోవాలన్న నియమమేమీ లేదు. భక్తులు కావి తెచ్చికట్టబెట్టారు. కట్టుకొన్నాను. ఇప్పుడు మీరు ఖాదీ తెచ్చి కట్టబెడితే అదే కట్టుకుంటాను అన్నారు. ఆ విధంగా ఖాదీ బట్టలు కట్టుకొని సిద్ధులు గాంధీజీ సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి ఫోటోలు కూడా కొన్ని గ్రంథాల్లో ముద్రితమైయున్నవి. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.